రైట్ కా ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే టాప్ 4 లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి రౌడీ షూటర్ చిన్న శ్రీశైలం యాదవ్ సహా 100 మంది రౌడీ షూటర్లను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. అత్యధికంగా బోరబండ పిఎస్ లో 74 మంది రౌడీ షూటర్లు బైండ్ ఓవర్ అయ్యారు. అటు మధురా నగర్ పోలీస్ స్టేషన్ లో చిన్న శ్రీశైలం యాదవ్ అతడి సోదరుడు రమేష్ యాదవ్ తో సహా 19 మంది రౌడీ షూటర్లను బైండ్ ఓవర్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షూటర్లు పాల్గొనడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి రౌడీ షూటర్ చిన్న శ్రీశైలం యాదవ్ సహా 100 మంది రౌడీ షూటర్లను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. అత్యధికంగా బోరబండ పిఎస్ లో 74 మంది రౌడీ షూటర్లు బైండ్ ఓవర్ అయ్యారు. అటు మధురా నగర్ పోలీస్ స్టేషన్ లో చిన్న శ్రీశైలం యాదవ్ అతని సోదరుడు రమేష్ యాదవ్ తో సహా 19 మంది రౌడీ షూటర్లను బైండ్ ఓవర్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షూటర్లు పాల్గొనడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో భాస్కర్ ద్వారా తెలుసుకుందాం. భాస్కర్, మరి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం సహా 100 మంది రౌడీ షూటర్లను పోలీసులు బైండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి భాస్కర్? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో సహా 100 మంది రౌడీ షూటర్లను బైండ్ ఓవర్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా 100 మంది రౌడీ షూటర్లు బైండ్ ఓవర్ చేసినటువంటి పోలీసులు బోరబండ పిఎస్ లో అత్యధికంగా 74 మంది రౌడీ షూటర్లు, మధురా నగర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో చిన్న శ్రీశైలం యాదవ్ తో పాటు అతడి సోదరుడు రమేష్ యాదవ్ తో సహా 19 మంది రౌడీ షూటర్లను బైండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షూటర్లు పాల్గొన్నటువంటి నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల వేళ రౌడీ షూటర్ల కదలికలపై ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది. ఎన్నికల వేళ కేసులు నమోదవుతూ కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా నవీన్ యాదవ్ ఎన్నికల సంబంధించి ఆయన నామినేషన్ ప్రక్రియలో చాలా మంది రౌడీ షూటర్లు పాల్గొన్నారని చాలా స్పష్టంగా చెప్తుంది. ఎన్నికల సందర్భంగా కానీ ప్రత్యేకమైనటువంటి కమ్యూనల్ కు సంబంధించినటువంటి ఫెస్టివల్ సందర్భంగా కావచ్చు, ఎగ్జాంపుల్ వినాయక చవితి అట్లాంటి సందర్భాలలో ఈ పాత నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బైండ్ ఓవర్ చేసేటువంటి ఆనవాయితీ ప్రధానంగా చిన్న శ్రీశైలం యాదవ్ సంబంధించి ఆయన పైన 74 కేసులు పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకే ఇంట్లో తమ్ముడు ఆయన ఇద్దరు కలిసి కేసున్నటువంటి నేపథ్యంలో 3 హత్య కేసులు, ఒక హత్య కేసు, చీటింగ్ కేసులతో పాటు ఇతర కేసులు కూడా చాలా కేసులు ఆయన పైన పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో 30 ఏళ్లుగా కేసులు ఉన్నప్పటికీ సత్ప్రవర్తన కింద ఏ రోజు కూడా ఆయనకు ఎగ్జిబిషన్ దొరకలేదంటే ఆయన పైన ఉన్నటువంటి కేసులు వ్యవహారం ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అంతేకాకుండా కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భాల్లో అంటే ఈ ఎన్నికల సందర్భంగా వీళ్ళు చేసేటువంటి కదలికలపై నిఘా పెట్టేటువంటి నేపథ్యంలో వెపన్స్ వాడకూడదు. వెపన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా లైసెన్స్ వెపన్స్ అన్నింటి కూడా సరెండర్ చేయాలి. రౌడీ షూటర్లు అంటే అక్కడ ఉన్నటువంటి సీరియస్నెస్ దృష్ట్యా డైలీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి సంతకం పెట్టడం కానీ, లేదంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చోవడం, అక్కడ వాళ్ళ దగ్గర అటెండ్ కావడం కానీ, పోలీస్ స్టేషన్ లో ఉండేటువంటి సందర్భాన్ని కూడా చెక్ చేసి ఆ రౌడీ షీటర్కు ఉన్నటువంటి పాత నేర చరిత్ర, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి సీరియస్నెస్ దృష్టిలో పెట్టుకొని పోలీసులు వాళ్ళకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. కానీ
ఇవాళ మరి శ్రీశైలం యాదవ్ కు 18 తారీఖునే నోటీసులు ఇచ్చినట్టుగా చెప్తాను. దీనిపైన ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇవాళ ఆయన బైండ్ కి సంబంధించి రిప్లై ఇచ్చినట్టుగా కోర్టు నుంచి తీసుకున్నటువంటి ఆ లెటర్ ద్వారా ఆయన బైండ్ సంబంధించినటువంటి సమాధానం చెప్తున్నట్టుగా చెప్తాను. మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి శ్రీశైలం యాదవ్ అతని సోదరుడు రమేష్ యాదవ్ తో పాటు మొత్తం 19 మంది వాళ్ళందరికి సంబంధించి నోటీసులు అందాయి. వాళ్ళంతా కూడా రిప్లై లో భాగంగా ఇవాళ శ్రీశైలం యాదవ్ ఇచ్చారు. కాబట్టి మరి ఆయన రోజు వెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవడమా, సంతకం పెట్టడమా, రోజు అటెండెన్స్ సాయంత్రం పోలీస్ స్టేషన్ లో ఉండడమా, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశంపై జూబ్లీ ప్రజలంతా కూడా పెద్దగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక రౌడీ షీటర్ ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ తన తండ్రి రౌడీ షీటర్ అయినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఎన్నికల తర్వాత నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఎంత పెద్ద ఇబ్బంది జరుగుతుందో అర్థం చేసుకోవాల్సినటువంటిది ప్రస్తుతం ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి ప్రశ్నగా ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.